హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటిది ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఎక్కువగా స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటారు. ఎందుకంటే మనకి రాసింది జేఈఈ మెయిన్ జనవరిలో మీ అందరికీ తెలుసు. 13,00,000 మంది పైగా రాశారు. ఉన్న సీట్లు 65,000. అంటే తప్పనిసరిగా చాలా మంది స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌ని టాప్ విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, అమృత అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, ఇలాంటి చాలా కాలేజీల్లో జాయిన్ అవుతుంటారు. అయితే ప్రతి కాలేజీలోనూ ఎప్పుడూ కూడా స్కాలర్‌షిప్స్ అనేది ఉంటాయి. అయితే చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫ్రీ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీ ఇచ్చే ఉద్దేశ్యం ఎవ్వరికీ ఏ కాలేజీలో ఉండదు. మీరందరూ ఇంటర్మీడియేట్ చదివుంటారు. 10థ్ క్లాస్ మార్కులు బ్రహ్మాండంగా వచ్చుంటే కొంత ఫీజ్ కన్సెషన్ ఇచ్చుంటారు. మీరు ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్ అయితే ఇంటర్మీడియేట్‌లో కూడా ఫీజు కొంతమంది తీసేసి ఫ్రీగా కూడా ఇచ్చుండొచ్చు. అంటే ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా తీసుకొని వాళ్ళ సంస్థకి పేరొచ్చేలాగా చేసుకోవాలి, ఎవరికైనా కోరికైతే ఉంటుంది. బిట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ వీడియోలో బిట్స్ పిలానీకి సంబంధించి. బిట్స్ పిలానీకి ఇంటర్నేషనల్ గా వాల్యూ ఉంది. ఆ బిట్స్ పిలానీ తర్వాత గోవాలోను, తర్వాత హైదరాబాద్ లోను, దుబాయ్ లోను కూడా ఉంది. అయితే వీటన్నిటిలో ఈ సంవత్సరం వాళ్ళు కొత్తగా టాప్ 500 ర్యాంకర్స్ కి మేము ఫ్రీగా ఇస్తాము ఎడ్యుకేషన్ అనేది ఒక పాలసీని తీసుకొచ్చారు. అయితే ఇందులో అసలు పూర్తిగా నిజమెంత ఉంది? ఎప్పటి వరకు ఇస్తారు? 4 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తారా? ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీతో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. తప్పనిసరిగా నా ఛానెల్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. సో, బిట్స్ అంటే దాదాపుగా ఐఐటీలతో సమానం అంటే మనం సమానం అనుకోవచ్చు. బిట్స్ పిలానీకైతే ఇంటర్నేషనల్‌గా వాల్యూ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. అది ఎప్పుడూ కూడా టాప్ 10 యూనివర్సిటీస్‌లో ఇండియాలో చోటు దక్కించుకుంది. అలాగే గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఇవి రీసెంట్‌గా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఇన్‌స్టిట్యూషన్స్. ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అయినా బిట్స్‌లో వాళ్ళు మీకు సెకండ్ ఇయర్ నుంచి మీకొచ్చినటువంటి సీజీపీఏని బేస్ చేసుకొని, వాళ్ళు మీకు కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి చదువుకునే అవకాశం ఇస్తారు. దానికి కూడా సర్టిఫికేట్ ఇస్తారు. 2 సర్టిఫికేట్‌లు సైమల్టేనియస్‌గా మీకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇందులో ఈ కోర్స్‌లో ఈ పర్టిక్యులర్‌గా బిట్స్‌లో ఈ సంవత్సరం పెట్టినటువంటి ఆఫర్ ఏంటి అంటే, కాకపోతే ఇది కొత్తగా వాళ్ళు డిజైన్ చేసినట్టుగా చూపించారు గానీ, ప్రతి సంవత్సరము స్కాలర్‌షిప్స్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పెట్టినటువంటి ఆఫర్ ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. సో, అది చెప్పడానికన్నా ముందు మీకు ఎవరికైనా బిట్స్‌కి సంబంధించి, బిట్సాట్‌కి సంబంధించి క్రాష్ కోర్స్ కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను. ఫాలో చేసుకోండి. ఎప్పటినుంచో బిట్సాట్‌లో చాలా ఫేమస్ ఆర్గనైజేషన్. దీనికి వీళ్ళకి బుక్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. బిట్సాట్‌కి సంబంధించిన క్రాష్ కోర్స్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి చాలా ఫేమస్ అయినటువంటిది ఉన్నది. ఇందులో మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో, కమింగ్ టు ద పాయింట్, బిట్స్ పిలానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి బిట్సాట్‌లో ఈ సంవత్సరం కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టింది ఏంటి అంటే స్కాలర్‌షిప్స్ టాప్ 500. బిట్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే 15థ్ ఏప్రిల్ నుంచి 17థ్ ఏప్రిల్ ఈ 3 రోజుల్లో జరగచ్చు. అంటే షిఫ్ట్ బిజినెస్ జేఈ మెయిన్ లాగా 5 డేస్ పాటు ఇది కూడా 3 డేస్ పాటు 15, 16, 17 జరుగుతూ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి వచ్చి మార్చి 16థ్ వరకు అయితే టైం ఉంది. చాలా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది చాలా కాస్ట్‌లీ. మీ అందరికీ తెలిసిందే బిట్స్ క్రాష్ కోర్స్ తీసుకోవాలన్నా కాస్ట్‌లీనే, బుక్ కొనాలన్నా కాస్ట్‌లీనే, ఇందులో చదువు కూడా కాస్ట్‌లీనే. వచ్చే ప్యాకేజెస్ కూడా అలా ఉంటాయంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో దీనికి వాల్యూ ఉంది కాబట్టి బావుంటుంది. అయితే ఈ సంవత్సరం వాళ్ళు పెట్టింది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా బిట్స్‌లో కావచ్చు, విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ ప్రతి కాలేజీలో టాప్‌గా చదివేటువంటి స్టూడెంట్స్‌కి తప్పనిసరిగా స్కాలర్‌షిప్స్ అయితే ఉంటాయి. ఈసారి వీళ్ళు టాప్ 500 ర్యాంకర్స్ అన్నారు. అసలు యాక్చువల్‌గా ఇందులో ర్యాంకులైతే ఇవ్వరు. ఎగ్జామ్ అయిపోగానే స్కోర్ మాత్రమే వస్తుంది. ఆ స్కోర్‌ని బేస్ చేసుకొని టాప్ 500 స్టూడెంట్స్‌కి ఇక్కడ 4 ఇయర్స్‌కి ఎవ్వరు ఇవ్వరండి. మీరు ఇంజినీరింగ్ జాయిన్ అయినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. 4 ఇయర్స్‌కి ఎట్ ఏ టైమ్ మీకు ఫ్రీ ఇస్తామని ఎవ్వరు హామీ ఇవ్వరు. వీళ్ళు కూడా అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదు. టాప్ 500 వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్, అంటే ఇంజినీరింగ్‌లో సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసి సెమిస్టర్స్ అంటారు. 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ ఫ్రీగా ఇస్తారు టాప్ 500 స్టూడెంట్స్‌కి. ఆ ఫస్ట్ సెమిస్టర్‌లో కనుక మీకు సీజీపీఏ బాగా వస్తే, అంటే మార్క్స్ పర్సెంటైల్ గనక బాగా వస్తే, దాన్ని సెకండ్ సెమిస్టర్‌కి కంటిన్యూ చేస్తారు. అక్కడ బాగా వస్తే థర్డ్ సెమిస్టర్‌కి కంటిన్యూ చేస్తారు. అక్కడ బాగా వస్తే ఫోర్త్ సెమిస్టర్. ఇలా ఎప్పుడూ కూడా మీ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకునే వాళ్ళు స్కాలర్‌షిప్స్ ఇస్తారే తప్ప, మధ్యలో మీరు డల్ అయిపోయి పర్సెంటేజ్ తగ్గిపోతే, లేదు ఈ కుర్రాడు బ్రహ్మాండంగా టాప్ 500లో వచ్చాడు కాబట్టి కంటిన్యూ చేద్దాం అనే ఆలోచన ఎవరికీ ఉండదండి. ప్రైవేట్ యూనివర్సిటీస్. అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఆ పదాలన్నీ జాగ్రత్తగా చేరుస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. టాప్ 500 మంచి విషయం. ఎందుకంటే దాదాపు ఇందులో 35,00,000 దాకా అవుతుందండి. అయితే హాస్టల్ ఫీజులు, మిగతా ఫీజులన్నీ మనం కట్టుకోవాల్సిందే. ఒక్క ట్యూషన్ ఫీజు మాత్రమే. ట్యూషన్ ఫీజు దాదాపుగా 2,500,000 దాకా ఉంటుంది సెమిస్టర్‌కి.
2 సంవత్సరాలకి అంటే 4 సంవత్సరాలు కలిపితే మనకు దాదాపు 20,00,000 అవుతుంది. మీలో గనక తెలివితేటలు ఉండి ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలి, పర్టిక్యులర్‌గా బిట్స్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. అయితే ఇందులో టాప్ 500 వచ్చిన వాళ్ళకి ఐఐటీలో డెఫినిట్‌గా వస్తాయి. అందులో చూడాల్సిన డౌటే లేదు. మరి ఐఐటీలను వదిలేసి ఇందులోకి వస్తారంటే అలాంటి మెరిట్ స్టూడెంట్స్‌ని లాగటానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి గొప్ప అవకాశం అన్నమాట. అందరికీ ఆఫర్ ఇచ్చారు అంతే. ఐఐటీలను వదిలేసి బిట్స్ పిలానికి వెళతారంటే నేనైతే అనుకోను. కాకపోతే మంచి ఐఐటీలో నాకు మంచి బ్రాంచ్ రాలేదనుకున్న స్టూడెంట్స్ ఇక్కడేమన్నా మంచి ర్యాంక్ గనుక వచ్చితే అంటే మంచి స్కోర్ వచ్చుంటే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక 500 స్టూడెంట్స్‌కే కాదు బిట్స్‌లో వాళ్ళు అఫీషియల్‌గా ఇంతకు ముందు కూడా చెప్పేది. మీరు అక్కడికెళ్ళి బాగా చదవగలగాలి. ఏ కాలేజీ అయినా సరే చదివే వాడికి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాడిని బేస్ చేసుకునే రేపు ప్లేస్‌మెంట్‌లో ప్యాకేజీలొచ్చినా, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ కోసమైనా వాళ్ళు ఇస్తుంటారు. సో, వాళ్ళిచ్చిన దాంట్లో టాప్ 2% స్టూడెంట్స్ అంటే ఆ కాలేజీలో ఎంతమందైతే ఉన్నారు సపోజ్ 1000 మంది ఉంటే 2% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఒక 20 మెంబర్స్‌కి ట్యూషన్ ఫీజ్ ఉండదు. ట్యూషన్ ఫీజే హాస్టల్, మెస్ అవన్నీ కంపల్సరీ కట్టుకోవాల్సిందే. అది కూడా గొప్ప విషయం. ట్యూషన్ ఫీజ్ మనకి ఎవర్ ఆఫ్ అయిపోయినా 20,00,000 కలిసినట్టే. అలాగే నెక్స్ట్ టాప్ 1% ఇంకొక 10 మందికి మళ్ళీ వాళ్ళు 50% ట్యూషన్ ఫీజులో అది కూడా మంచి విషయమే. తర్వాత ఆ తర్వాత వచ్చే 5%కి ఇక్కడ మీకు ఇచ్చింది అండర్ ఇన్‌స్టిట్యూషన్ ఓన్ మెరిట్ కమ్ నీడ్ అవార్డ్ స్కీమ్ కింద ఇలా ప్రతిసారి ప్రతి యూనివర్సిటీలో బిట్సే కాదు ప్రతి కాలేజీలో కూడా బాగా చదివే వాళ్ళకి స్కాలర్‌షిప్స్ అనేది ఖచ్చితంగా మెరిట్ స్కాలర్‌షిప్స్ అనేవి ఉంటాయి. బిట్స్‌లో కూడా ఉన్నాయి. టాప్ 10% వరకు అంటే టాప్ 10 వచ్చిన వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా 10% వరకు కూడా ఏదో ఒక స్కాలర్‌షిప్స్ అయితే మీకొస్తాయి. సో, దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా చదివే వాడికే వాల్యూ. సో, ఫ్రీ ఇస్తున్నారు కదా అని ఎళ్ళిపోవడం ఫ్రీ ఎవ్వరు ఊరికే ఇవ్వరండి. ఏదో చెప్తున్నారు సార్ ఎక్కడో డబ్బులెవరికీ ఊరికే రావని, చదువు కూడా ఎవరికీ ఊరికే రాదు. అలా చదవాలి అంటే ఫ్రీగా ఉండి చదవాలి అంటే మనం ప్రతి సెమిస్టర్‌లోనూ మన టాలెంట్ బయట పెట్టాలి. టాలెంట్ అంటే ఇక్కడ స్కోర్ ఒక్కటే క్రైటీరియా కాదండి. సీజీపీఏ అనేది ఇంజినీరింగ్‌లో మన ఇంటర్మీడియేట్‌లో బట్టి పట్టి చదివినట్టు పేపర్ రాయితీలాగా ఉంటది కదా! సీజీపీఏ అనేది నాలెడ్జ్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే, మీరు వాళ్ళ దృష్టిలో ప్రొఫెసర్స్ దృష్టిలో, హెచ్ఓడీస్ దృష్టిలో పడగలిగితే, మీకు డెఫినిట్‌గా రకరకాల స్కాలర్‌షిప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రతి కాలేజీలో బిట్స్ అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అవ్వచ్చు, ప్రతి చోట కూడా స్కాలర్‌షిప్స్ అవ్వచ్చు, బ్యాంక్ లోన్‌కి సంబంధించి వాళ్ళు అడ్వైజెస్ ఇవ్వడానికి ఒక సెపరేట్ సెల్ అనేది ఉంటుంది. సో, మీరు వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు తప్పనిసరిగా మీకైతే హెల్ప్ చేస్తారు. అది కూడా మీకు టాలెంట్ ఉంటే. ఈ మాట పదే పదే చెప్తున్నమాట ఎందుకంటే రిలాక్స్ అయిపోయి ఫ్రీ ఇచ్చారు కదా అని ఎళ్ళిపోతారనే ఉద్దేశంతోటి వాళ్ళు గూడా అక్కడ కొన్ని కండిషన్స్ పెడతారు. కండిషన్స్ అప్లై. సో, బిట్స్‌లో ఇంజినీరింగ్ ఫ్రీయేనా అనంటే స్టూడెంట్స్ అందరూ గూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే చదివే వాడికి మాత్రమే. బిట్‌సాట్‌లో మంచి స్కోరొస్తే 300 ప్లస్ వస్తే మీకు డెఫినిట్‌గా స్కాలర్‌షిప్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ చదువుతూ ఉంటే మీకు చాలా తక్కువలో 35,00,000 అవ్వాల్సింది 10, 15,00,000లోనే ఇంజినీరింగ్ అయిపోయేది. బిట్స్‌లో అంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, గొప్ప ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మార్చి 16థ్ వరకైతే మీ అందరికైతే టైమ్ అయితే ఉంది బిట్స్ అప్లై చేయడానికి. సో, స్టూడెంట్స్ అందరూ మార్చి 16థ్ ఈవినింగ్ 5:00 వరకు టైమ్ ఉంది. అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అయితే ఏప్రిల్ 15థ్ నుంచి 17థ్ జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ అయిపోయిన వెంటనే ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీకెవరికైనా క్రాష్ కోర్స్ అది కావాలనుకుంటే బిట్‌సాట్‌కి సంబంధించి ఫోడో క్లబ్ వాళ్ళ బిట్‌సాట్ కోర్స్ ఉంటుంది. వీళ్ళు కూడా బిట్స్‌లో చదివి ఇలా క్రాష్ కోర్స్ మెయింటైన్ చేస్తున్న స్టూడెంట్సే. చాలా మంది స్టూడెంట్స్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఆహ్, ఇందులో కొంత ఫీ కన్సెషన్ కావాలంటే ఫణిసార్ అనే కోడ్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే వాడుకోండి. యూజ్ చేసుకోండి. చక్కగా బిట్స్ లాంటి ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీ అందరూ కూడా ఆహ్, చదవాలని నేనైతే కోరుకుంటున్నాను. బిట్‌సాట్‌కి సంబంధించిన క్రాష్ కోర్స్ సంబంధించి. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. రైట్. థాంక్ యూ.